ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్యారెట్ కేక్ మీ అందరి కొరకు చూపించబోతున్నాం. మరి పొయ్యితో పని లేని క్యారెట్ కేక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? మీ పిల్లల ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, కంటి చూపుకి భలే ఉపయోగపడుతుంది. అలాంటి క్యారెట్ కేక్ని ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవచ్చో మన స్టైల్లో ఇప్పుడు చూపించబోతున్నాం. క్యారెట్ కేక్ పొయ్యి మీద పెట్టకుండా తయారు చేసుకోవడానికి మనం ఏమేమి తీసుకున్నామో ఒకసారి మీరు వినండి. క్యారెట్ని తురిమేసి ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాం. అంటే 4 క్యారెట్లు సుమారుగా తురిమితే ఇట్లా వస్తుంది. పండు ఖర్జూరం గింజలు తీసేసి దాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని ముద్దగా చేసి ఆ మిక్సీలో వేసి ఆ ముద్ద 1 కప్పు తీసుకున్నాం. సీడ్లెస్ కిస్మిస్లు 1/4 కప్పు తీసుకున్నాం. కేక్ పైన క్రీమ్గా మనం చేయటానికి బాదం పప్పు నానబెట్టినవి, అట్లాగే జీడిపప్పు నానబెట్టినవి, అలాగే 1/4 కప్పు ప్రొద్దుతిరుడు గింజల్ని నానబెట్టేసి తీసుకున్నాం. కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేయడానికి కొబ్బరి పాలు కొద్దిగా, ఈ క్రీమ్ కొద్దిగా చప్పగా లేకుండా కమ్మగా ఉండటం కోసం తేనె. ఎవరైనా సరే పచ్చి క్యారెట్ తినడానికి ఇంట్రెస్ట్ చూపుతాం, కమ్మగా అనిపిస్తుంది, మనకేమి ఇబ్బంది అనిపించదు. ఫ్రెష్ క్యారెట్తో కేక్ చేసుకుంటే కూడా అలాగే ఉంటుంది. ఆ క్యారెట్ తురుముని మనం మెత్తగా పేస్ట్లా చేసి కేక్ పిండి బేస్లాగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేద్దాం. తురిమిన క్యారెట్, కిస్మిస్లు వేస్తే కూడా కేక్లో చాలా బాగుంటాయి, ముక్క చెక్కలాగా. ఆ సీడ్లెస్ కిస్మిస్లు, ఖర్జూరం ముద్ద, ఈ మూడింటిని మిక్సీ వేసేసుకుంటే కేక్ పిండి సిద్ధమైపోతుంది. కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, నీళ్ళు పోసి గ్రైండ్ చేయకుండా మిక్సీలో క్యారెట్ తురుము గ్రైండ్ అవ్వటానికి కూడా కొద్దిగా కొబ్బరి పాలు పోస్తే క్రీములో కూడా మరికొన్ని పాలు వాడాలి. అందుకే దాని కొరకు కూడా మనం తీసుకుని ఉంచుకుంటున్నాం. క్యారెట్ కేక్ తయారు చేయడానికి మోల్డ్ మనం తీసుకున్నాం. స్పూన్ తీసుకుని బేస్ అంతా ఇందులో వేసేసి దీనిపైన ఫ్రెష్ క్రీమ్, బయట అయితే ఎన్ని రకాలు కలుపుతారో తెలుసు క్రీములు అయితే. ఇక్కడ మనం బాదం పప్పు నానబెట్టినవి, జీడిపప్పు నానబెట్టినవి, అట్లాగే ప్రొద్దుతిరుడు పప్పు గింజలు నానబెట్టినవి, మూడిటితోనే మిక్సీ జార్లో వేసేసి కొబ్బరి పాలు పోసి మనం కొద్దిగా గ్రైండ్ చేయడానికి క్రీమ్ లాగా ఉపయోగించుకుంటాం. దీనికి తీపి కొరకు కొద్దిగా హనీ వేస్తుంటాం. కొబ్బరి పాలతో బాదం జీడిపప్పు పేస్ట్ మనం గ్రైండ్ చేసాం కదా, దాన్ని కేక్ పైపులో వేసేసి ఇప్పుడు మనం స్క్వీజ్ చేయాలి కదా, ఆయన తీస్తున్నారు ఇప్పుడు దాన్ని. ఇందులో తీపి కూడా వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది. బాదం జీడిపప్పుల పేస్టే కదా కొబ్బరి పాలు. మరి క్యారెట్ కేక్ పైన క్రీమ్తో మనం కాస్త డెకరేషన్ చేద్దాం. చిన్నపిల్లలు అయితే ముందు ఇది తినేస్తారు కేక్ కంటే కూడా. అది చూస్తుంటే నాకు కూడా ముందు అదే తినాలనిపిస్తుంది. అనేక చక్కటి పోషకాలను అందిస్తూ పిల్లలందరికీ కూడా కంటి చూపును మెరుగు చేసే ఈ క్యారెట్ కేక్ చూశారు కదా. మరి మీరు కూడా ఇట్లాంటి కేక్స్ని తయారు చేసి మీ పిల్లలకి, కుటుంబ సభ్యులు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.